జాషువా గ్రంథాన్ని. కాబట్టి దేవుడు చెప్తున్నారు ఇక్కడ అద్భుతమైన సన్నివేశాన్ని 2 సార్లు పట్టుబడి. అయితే ఇప్పుడు ఒక లక్షణం ఉందండి. సబ్బాతుని ఈరోజు ఈ శనివారాన్ని ఏమంటారు? సబ్బాత్ డే అని చాలా మంది చేసుకుంటారు. ఎందుకంటే శనివారమే దేవుడు విశ్రాంతి దినం చేశారు కాబట్టి. విశ్రాంతి దినం అంటే ఆ రోజే పరిశుద్ధ దినం కాబట్టి ఆ రోజే ఓకే. ఒక నిమిషం ఉండండి, ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం బ్రదర్, కూర్చోండి. కొద్దిగా ఏం లేదు, ఉండండి, చాలా కప్పుతారు అందరూ ఆనర్ చేస్తారు. ఒక నిమిషం రండి, ఒక నిమిషం రండి ప్లీజ్. టైం వేస్ట్ చేస్తే వాక్యానికి లేదు. షాల్ నవ్య రావాలి, ఎవరో వెళ్ళండి. నవ్య పర్లేదు, నాకైతే సంతోషం లేదు. అంటే గట్టిగా కొట్టండి బాబా, ఇష్టం లేదనుకుంటారు. హల్లెలూయా, చాలా సంతోషం బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సహోదరి సుధారాణి గారు నన్ను అభినందించినందుకు వారిని ఎంతగానో మరి అభినందిస్తూ వారి యొక్క ప్రేమను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ రీతిగా మధ్యలో వెళ్తున్నాను, డిస్టర్బ్ చేస్తున్నాను, దయచేసి నన్ను క్షమించండి. మీ అందరూ పొందనాలు. థ్యాంక్ యూ. మేము కూడా రేపు పొద్దునే సర్వీస్కి వెళ్ళాలి. మరి ఎంతసేపు వాక్యం చెప్పి నిద్రలేని రోజు చెప్పింది ఇందాక నిద్రపోని నిజంగా 90%. కాబట్టి మరి దేవుడు ఇచ్చినటువంటి ఒక మంచి కృపకే వందనాలు. మరి మనం వెళ్దాం, మళ్ళీ పాయింట్స్లోకి వెళ్దాము. గెరాను రాజుకి ఇచ్చినటువంటి అబీమెలెకుకి ఇచ్చినటువంటి భయంకరమైన శిక్ష పిల్లలు అనుకుంటాం. నెక్స్ట్ చూసుకుంటే ఈ సబ్బాతు దినం నుంచి ఈరోజు శనివారం కదా సబ్బాతు దినం. ఈ సబ్బాతు దినాన ఆమె ఒక ల్యాంప్ వెలిగించింది. అంటే ఒక దీపం వెలిగిస్తే, దేవుడి సన్నిధిలో దీపం వెలిగిస్తే, అచ్చమైన ఒలీవల నూనె దంచి దీపం వెలిగిస్తే ఎన్ని రోజులు వెలుగుతుంది అనుకుంటున్నారు? మరలా సబ్బాతు వరకు వెలుగుతుంది. దేవుడి స్థలంలో హల్లెలూయా 1 వీక్ వెలుగుతుందంట. ఏ నూనె అయితే పోస్తారో, ఏ నూనె అయితే పోసి ఒత్తి వేసి వెలిగిస్తారో ఇక మళ్ళీ 1 వీక్ దాకా ఆయిల్ పోయక్కర్లేదంట. ఎంత కృపండి, ఎంత దైవత్వం. అంటే ఇది ఎవరెవరికి సన్నిహితాన్ని తెలియజేస్తుందంటే దేవునికి శారముకున్నటువంటి దగ్గర సన్నిహితం. ఎంత చక్కగా వెలుగుతుంది. మనం దీపం వెలిగిస్తే ఎప్పుడైనా కరెంట్ పోయింది, ఇప్పుడంటే అందరు కరెంట్లు, ఛార్జింగ్ లైట్స్, ఛార్జర్స్ అన్నీ ఉన్నాయి. పాత రోజుల్లో మనకి ల్యాంప్సే కదా ఉన్నాయి. అవన్నీ చిన్న చిన్నవి దీపాలు పెట్టుకొని కదా వెలిగించుకునేవాళ్ళం. ల్యాంప్స్ అంటే తెలుసు కదా, గాజువి పెట్టుకొని కదా మనం చేస్తాము. కానీ ఇప్పుడు అలా లేదు. ఆ రోజుల్లో అలా ఉండేది. దైవ సన్నిధులు అలా పెద్ద పెద్దవి. దాన్నే లేవీకాండం వచ్చేసరికి ప్రదీపము అన్నారు. అమ్మగారు వెలిగించినటువంటి దీపము, శారమ్మ గారు వెలిగించిన దీపం మగవాళ్ళు వినొచ్చు, దయచేసి వినాలి. ప్రదీపము 1 వీక్ వెలిగేదంట. ఎంత గొప్ప. కాబట్టి ఆ ఉన్నటువంటి ఇంటి మీద మేఘం వచ్చి ఎప్పుడు ఉండేదంట. దేవుడి స్తోత్రం హల్లెలూయా. ఆమె చనిపోయేంత వరకు ఉండేదంట ఆ మేఘం అలాగే. ఎంత గొప్ప స్త్రీ. మన ఇంటి మీద ఏముంటున్నాయి? క్యాంటీనాలా, టీవీ. నాకెంత కోపం వస్తుందంటే చెప్పలేము, మామూలుగా తప్పదు, మరి వినాలి, ఏం చేస్తాం. టీవీలు పెట్టుకుంటే చాలా కోపం వస్తుంది, కానీ ఇక భరించాలి కొన్ని నిమిషాలు. కాబట్టి యాంటీనాలు లేకపోతే హెచ్డీలు ఇంకా ఏముంటాయి, ఏంటంటో ఉంటాయి కదా రకరకాల కంపెనీస్. ఇవి కానీ మన ఇంటి మీద ఉండాల్సింది మేఘం ఉండాలి. ఈ మేఘాన్ని నిర్గమకాండం వచ్చేసరికి ఇజ్రాయేలుని కాపరిగా నిలబెట్టే. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో శారమును బట్టి వచ్చాయంట. హల్లెలూయా. దేవుడు ఒక స్త్రీకి ఇంత ఆదరణ, ఒక స్త్రీకి ఇంత ఆదరణ. మనకు తెలిసింది ఒకటే, శారమ్మ అంటే గడుగ్గాయి, గయ్యాడి ఇవే తెలుసు కదా. గయ్యాడి కదా ఆవిడ చాలా 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 పడుతున్నారు. ఈ గయ్యాళతనం చూసుకుంటే మరి మన హాగర్ దగ్గరికి వస్తేనే కదా గయ్యాళతనం అంటాము. మరి హాగర్ నేను తప్పు తిరిగి అప్పుడు నాకు ఎంతో ప్రేమగా ఉంది. ఉండి కడుపుతూ ఉండగానే అంత పొగరా, అంటే నీకు లేదు నాకు వచ్చింది అని పొగరు. ఇక్కడికి ఎంత తేడా, ఇక్కడ ఒక స్టెప్ ఎంత తేడా. కానీ మనకి ఒక అతిశయం, గర్వం. మేము సేవకులు, గర్వం అంటే మామూలు వేరే గర్వం కాదు, మేము సేవ చేస్తున్నాం కదా మంచి అభిప్రాయం చెప్పాలంటే. మీరు కూడా అలా అవ్వమని మా కోరిక
దేవుడి స్తోత్రం. అదే చెప్పారు సిస్టర్ ఇందాక, మీరందరూ మామూలు కాదు అని. కాబట్టి దేవుడు చెప్తున్నారు. మరి వెన్నెముకలు అని ఇందాక బ్రదర్ చెప్పారు. అలాగే మరి మనం అందరి కోరుకోవడం అదే. అక్కడ ఒక పాప ఉంది నవ్య అని. దేవుడు ఫస్ట్ చూడగానే ఒక మాట చెప్పాడు, నువ్వు సేవ చేస్తావు అని. వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంది, పిల్ల మాట ఎందు. కానీ దేవుడు చెప్తున్నారు, నువ్వు సేవ చేస్తావని. కాబట్టి దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒక్కొక్క పూరకంగా వాడుకుంటారు. అంటే సేవ అంటే అందరు ఇక్కడే కూర్చోవాలి, పాటలు పాడవచ్చు, ఓడవచ్చు, ఎన్నో చేయొచ్చు. మా బాగా ఉంది కదా మా మాయకుడు, కొన్ని సంవత్సరాలు చర్చి ముగిసింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఉంచాను, సిగ్గుపడకుండా ఉంచాను. ఇప్పుడు జీసస్ కాల్స్లో జాబ్ చేస్తుంది, ప్రేయర్ ఎంతో కష్టపడింది. ఏదైనా కానీ దేవుడు చెప్తున్నారు, నీకు ఇచ్చిన పని జాగ్రత్తగా చేయాలి. అయితే ఈ హాగరమ్మ వచ్చేసరికి మరి మనం ఒకసారి తరచి చూడాలి. ఏదైనా క్యారెక్టర్ వస్తే ఎవరు ఏంటి మనం చుట్టాలని అడుగుతాం, ఎవరు బీరకాయ పీచులు కూడా అడుగుతాము. ఎక్కడంటే అని ఇక బంధుత్వం ఎత్తుతాం కదా, ఫలానా 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 ఇందాక చెప్పారు కదా సిస్టర్, మా బంధువుల ఇంటికి వెళ్ళరు, నేను ఎక్కడికి పంపించాను. సేమ్ క్యారెక్టర్ ఉన్నాయి కూడా. నేను ఎవరో తెలియదు, పేరు తెలుసు, నా పేరు సుధారాణి కల్వరి, కానీ రాణిమ్మ అని మాత్రమే తెలుసు. ఎవరు అంటే గ్రేస్ మోహన్ అక్క కూతురు. ఎవరు గ్రేస్ మోహన్ కూతురు అని తెలియదు. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మాత్రమే నేను తెలుసు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందు అంతా నేను హిడిన అనమాట, ఎవరు తెలియదు. నేను మంచి స్పోర్ట్స్ ఉమెన్ కూడా, డిస్ట్రిక్ట్ లెవెల్లో స్పోర్ట్స్ ఆడతాను. స్కూల్లో నా పేరు ఇప్పటికీ ఉంటుంది, నా ఫోటో కూడా ఉంటుంది కాలేజీలో, లా కాలేజీలో, అంత ఫస్ట్ ప్లేస్ అనమాట. ఓకే, అదంతా నా గురించి అక్కర్లేదు, శారం గురించి. హాగర్ వచ్చేసరికి ఎప్పుడైనా మనం ఆలోచించాము ఆమె క్యారెక్టర్గా చూస్తాం, కానీ వాళ్ళ నాన్నగారు ఎవరు, అమ్మగారు ఎవరు మనం ఎప్పుడు తెలియదు. వాళ్ళ నాన్నగారు ఎవరంటే ఫస్ట్ టైం శారమ్మ గారిని ఎవరు బంధించారు, అది ఎవరు తీసుకుని వెళ్ళారు, శారమ్మ గారు వినాలి. శారమ్మని, ఈ బైబిల్ శారమ్మని ఫస్ట్ ఎవరు పట్టుకెళ్ళారు? ఒక్కరు కూడా చెప్పట్లేదు, వద్దులే ఉంది చాక్లెట్స్. ఇప్పుడే చెప్పాడు కరో గారు చాక్లెట్స్ అయ్యారు.